కూటమిదే విజయమని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలనని అంతం చేయడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటమి అర్థమై పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే వైసీపీ నాయకులు పోలింగ్ బూతులు వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పటికే పీకేశారు. జగన్ ప్రశాంతంగా లండన్లోనే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతాంరాజు, సుధాకర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని సంవత్సరాలు విశాఖపట్నం అంతా తిరిగిన వ్యక్తిని కాబట్టి ఎవరేంటి అన్నది కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరేంటి అన్నది నేను స్కాన్ చేసేస్తాను. దేవుడు నాకు ఆ లక్షణం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరు ఎంత కష్టపడ్డారని నా మదిలో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉన్నానని చెప్పేసి డెఫినెట్గా. సో ఆ విధంగా సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరూ కూడా, పెద్దలు కూడా, ప్రతి ఒక్కరు కూడా కూర్చొని సలహాలు ఇచ్చిన వాళ్ళు సలహాలు ఇచ్చారు, వర్క్ చేసిన వాళ్ళు వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ నాకు చిన్న ఇబ్బంది కూడా కలిగిన పరిస్థితి లేదు. చాలా హ్యాపీగా ఎలక్షన్ చేసాం, నవ్వుకుంటూ ఆడుకుంటూ ఎలక్షన్ చేసాం. ఆ గిఫ్ట్ మనకి మీ ద్వారా రాబోతా ఉంది కాబట్టి మీకు ప్రత్యేకించి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ ద్వారా మనం గడపడ తిరిగినప్పుడు చాలామంది మనకి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది పర్సనల్గా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా కూడా మనం ఎక్కడైనా గవర్నమెంట్ ఇచ్చుంటే 1-2 సార్లు గుర్తు చేసి అవన్నీ కూడా మనం మాట ఇచ్చామంటే అది ప్రాణంగా తీసుకోవాలి. ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అందరైతే నాకు తెలియదు, నేనైతే మాత్రం మాట ఇస్తే అది తీర్చేదాకా నిద్రపోను. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు 1-2 సార్లు నాకు గుర్తు చేసి అవకాశం ఉంటే గవర్నమెంట్ లేకపోతే నేను సొంతంగా చేసేస్తాను. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చిన ప్రతి మాట కూడా మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు ఎవరు ప్రశ్నించకూడదు, బాబు మీరు ఎలాగ అన్నారు అని ఆప్యాయంగా పలకరించాలి తప్ప ఆ అవకాశం ఇవ్వద్దు. మీరు అందరూ కూడా ఎక్కడైనా మనం మాట ఇచ్చినా అవన్నీ కూడా తీర్చే బాధ్యత నా మీద ఉంటుందో మీ మీద కూడా అంతే ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే సుధాకర్ గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం రాబోతా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. నాకైతే 135 టు రియల్ ఫిగర్ 140 మధ్యలో సీట్స్ వస్తాయి. నాకున్న సర్వే ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది నిన్న చిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మనం గెలవబోతా ఉన్నాం అది చెప్తున్నారు. ఎందుకంటే పోలింగ్ ఏజెంట్లు కావాలి, వెళ్ళడం మానేస్తారని చెప్పేసి ఆ విధంగా ఆయన ప్లే చేశారు తప్ప ఆయనకు రిజల్ట్ తెలుసు. ఆయన రిజల్ట్ తెలియకుండా అలా మాట్లాడలేదు, తెలుసు. ఎందుకంటే కొంతమంది ఎలక్షన్ రోజు 12 గంటలకల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్ వదిలేశారు. వాళ్ళు ఎలక్షన్ వదిలేసి టెంట్లు పీకేసి వెళ్ళిపోయారు. మీరు గమనించాలి.